సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికల భాగంగా ఈరోజు అంతాయగూడ గ్రామంలో ఉన్నాము. అంతాయగూడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వారితో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉంగరం గుర్తుకు ఉంగరం ఓటు అయ్యిండ్రి. అందరికి నమస్కారము. గెలిపియండ్రి. మీకు ఏం పని కావన్నో ఆ పనులు చేపిస్తా, నా బాధ్యత. అంతాయ గ్రామ ప్రజలందరికీ నమస్కారము. గత 10 ఏళ్ల కింద ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే సమస్యలు ఉన్నాయి. మనకు గ్రామ పంచాయతీ ఏర్పడి 5 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల కింద ఎంత చదువులేని లేకున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. కనీసం ఈ 5 సంవత్సరాలలో ఒక స్కూల్ కూడా డెవలప్ చేయలేకపోయారు. దానికి కనీసము బాత్రూమ్స్ కానీ ఏది కానీ దానికి చూసుకోలేకపోయారు. అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంది. ఇప్పుడు మనం ఉంగరం గుర్తుకు ఓటేసి సురేష్ అన్నను గెలిపించి మనం ఇవన్నీ మార్చుకుందాము. ఒక్క గల్లీలో కూడా మోరి గాని సీసీ రోడ్ గాని లేదు. ఊర్లోకి వెళ్తే మొత్తము వెనక 10-20 సంవత్సరాల కింద ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. మనము సురేష్ అన్నను గెలిపించి ఉంగరం గుర్తుకు ఓటేసి మనము మన ఊరును బాగుపరుచుకుందాము అని నమస్కారం. మళ్ళీ అంటే సర్పంచ్ ఉండగా కూడా సురేష్ గారు కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టించారు. ఆ కంటి వెలుగు ప్రోగ్రామ్ లో కూడా చాలా మంది ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. వాళ్ళ కంటి చూపు కూడా ఇంతకంటే ఇప్పుడు మెరుగ్గా వచ్చింది కూడా. వాళ్ళు రిజల్ట్ కూడా చెప్పారు. కంటి వెలుగు ప్రోగ్రాం ముందుకు నడిపించింది సురేష్ గారు. గెలిచిన తర్వాత ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఉచిత శిబిరాలు కూడా పెట్టిస్తారు. మన చుట్టుపక్కల ప్రతి విలేజ్ లో చూసుకుంటే మహిళా భవనాలు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన దాంట్లో ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది కొత్త జీపీ ఏర్పడి. ఇప్పటి వరకు ఒక ఇందిరమ్మ ఇల్లు గాని గ్రామ పంచాయతీ గాని మహిళా మండలాలు గాని ఏవీ లేవు. మన గ్రామానికి డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి. మన చుట్టుపక్కల చూసుకుంటే ప్రతి విలేజ్ లో డబల్ బెడ్రూమ్లు కట్టించారు. మా ఊర్లో డబల్ బెడ్రూమ్లు ఇంతవరకు కనీసము గుడిసున్న వాళ్ళకు కూడా ఇప్పియలేకపోయారు గత ప్రభుత్వంలో. మళ్ళీ ఇంకొకటి, భర్తలు చనిపోయిన వాళ్ళు యంగ్ ఉన్న వాళ్ళే చాలా మంది చనిపోయారు. ఆమె పేరు శ్రీలత వాళ్ళ భర్త నరేష్ చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. ఆమెకు 3 ఆడపిల్లలు. ఇప్పటి వరకు కూడా ఆమెకు పెన్షన్ లేదు. ఆమె వితంతువు. వచ్చినాక సురేష్ గారు ఇల్లు ఇప్పుడు శాంక్షన్ అయింది. 4 సంవత్సరాల నుంచి పాపం ఆమెకు 3 ఆడపిల్లలు. ఇప్పటి వరకు కూడా పెన్షన్ లేదు ఆమెకు. ఆమె ఎట్లా బ్రతుకుతుంది చెప్పండి. ముందు ఇట్లాంటివి సర్పంచ్ అనే వాళ్ళు ముందుండి ఇట్లాంటివి చూసుకోవాలి కదా. ఇప్పుడు ఉన్నోళ్ళకి చేయడం కాదు, ఏం లేనోళ్ళకు నేనున్నానని భరోసా ఇచ్చేదే కదా సర్పంచ్. ఆమెకి ఇప్పటి వరకు కూడా పెన్షన్ లేదు. అలాంటివన్నీ ముందుండి సురేష్ నడిపిస్తాడు. అలా పెన్షన్స్ ఇంకెవరెవరికి వస్తలేవో, ప్లస్ మళ్ళా గ్రామ పంచాయతీలు, మహిళా భవనాలు, స్కూలు ఇవన్నీ ముందుండి చేపిస్తాడు. సురేష్ వెంబడుండి నేను కూడా 100% ఆయన వెంబడుండి నేను ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి సమస్యను అడిగి మేము 100% సహకరిస్తాం జనాలకు. అంతే కూడా గ్రామ జనాలందరికీ ఫస్ట్ స్కూల్ డెవలప్ చేసుకున్న తర్వాత గుళ్ళు, ప్రతి ఇంటి దగ్గరికి మోరి ఉంటది, కంపల్సరీ సీసీ రోడ్ ఉంటది. ఊర్లో గాని ప్లాట్లలో గాని ప్రతి దగ్గర సీసీ రోడ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఈ వితంతువులకు ఎవరికైతే పెన్షన్ తెప్పిస్తాడు. వాళ్ళకేమన్నా వెనక ముందు సమస్యలు ఉంటే మన సర్పంచ్, కాబోయే సర్పంచ్ ముందటుండి అన్ని చూసుకుంటాడు. వాళ్ళ తర్వాతనే మిగిలిన వాళ్ళని చూస్తాడు కంపల్సరీ. థ్యాంక్ యూ. అంతడం ప్రజలకు నమస్కారము. అయితే మాకు ఇంత ముందుకు మా ఊర్లో సర్పంచ్ లేకుండే. ఈ నర్సాపురం ఆడిని ఉంటే మాకు చాలా కష్టమైంది. మా ఊరికి సర్పంచ్ ఉంటే మాకు బాగుంటుంది అనుకొని మేము సత్యంని గెలిపించినాము పోయిన 5 ఏళ్ల కింద. అయితే మాకు సర్పంచ్ ఉండాలి మా ఊర్లో అని మేము ఏం చేసినాము, బాధపడి గిట్లేదు సర్పంచ్ని గెలిపించుకుంటే ఆయన ఏం చేసిండు, ఇక ఈ జాగల బిజినెస్ చేస్తుండే ఆయన. అసలు మా గురించి పట్టించుకుంటలేడు, ఎవరి గురించి ఏ బాధ వచ్చినా ఎవరికి. ఈ జాగల బిజినెస్ చేసిండు కానీ ఒక్క రోజాన్ని వచ్చి ఏ మోరి కట్టుడు, ఏ పిల్లలకు మంచిగా న్యాయం చేసుడు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు స్కూల్ మంచిగా నీట్గా పెట్టుడు. ఇక్కడ బస్ స్టాండ్ లేదు, బస్ స్టాండ్ కూడా కట్టించుడు ఏది జరుగుతలేదు. ఆయన కేవలం జాగ కోసమే బిజినెస్ చేస్తుండు, ఏది పట్టించుకోడు ఆయన. మళ్ళీ కూడా ఇప్పుడు మాకు ఓట్లు వేయాలని వస్తుండు. మేము ఎట్లా వేయాలో ఓట్లు, ఆయన ఏమైనా పని చూపిమని మేము వేస్తాం ఓటు ఇప్పుడే. ఈయన అందరినీ మాకు కూడా మళ్ళీ మంచి సర్పంచ్ ఈయన నుంచి అవుతలేదని మేము సురేష్ని ఎన్నుకున్నాము. మేము సురేష్కి ఓటేస్తాం, సురేష్ని గెలిపించాలని అనుకుంటున్నాము. ఊరు అందరికీ నమస్కరించి చెప్తున్నా, మనకు మంచి సర్పంచ్ కావాలని నేను కోరుకుంటున్నా. ఇక
జాగాలు కూడా ఆయన ఇట్లా చేస్తున్నాడని మాకు భయం వేస్తుంది. మళ్ళీ అయితే ఎట్లా చేస్తాడు ఎవరు భయం అయ్యి మేము సురేష్ని ఎన్నుకుంటున్నాము. సురేష్ కూడా మాకు అందరికీ న్యాయం చేయబట్టి కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు ఇప్పుడు కూడా వేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి మేము సోటేస్తున్నాము. అమ్ముతుండు కొంటుండు అవి కూడా అమ్ముతుండు మా తీసుకుపోయి. మాకు 2 ఎకరాల నరనే ఉంటుంది ఎప్పటిది. మా తాత సంపాదించిన జాగా మా అమ్మ సంపాదించలే, మా బాబు సంపాదించలే, మేము సంపాదించలే. మా దాంట్లో ఉంటాడు ఆయన. ఉండి కూడా మాకు సాయం చేసేది పోయి మాకు అన్యాయం చేస్తుండు. గిట్లా ఎందుకు చేస్తున్నాం అంటే తీయ మాట్లాడతాడు, చేసేది చేస్తాడు. ఇక ఇవన్నీ కేసులు వారానికి ఒక్క కేసు వేస్తాడు. మాకు మమ్మల్ని బ్రతకకుండా వేస్తుండు. అంతా గ్రామంలో ఉండకుండా వేస్తుండు. ఇట్లా వేయొద్దు. మాకు మంచి సర్పంచ్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన కొన్న భూమి శిలంగ భూమి. ఆయన నంబర్ మా నంబర్ ఒక్క దానిలో ఉంటుంది. మాది పట్ట. మరి సర్పంచ్ గొడవలు కావద్దు, నేను అన్ని సార్లు వేస్తా అనేటోడు పోయి మాది పట్ట ఎక్కించుకుంటుండు. మాకు తెలియదు కాబట్టి ఎవరెవరినో తీసుకొని మా వంతుకు సైన్ పెట్టించుకొని మేము పెట్టినట్టుగా రికార్డ్ చేసి అమ్మేస్తుండు. మరి మా జాగా మాకు తెలియదు, మా జాగా అమ్ముతుండు. మళ్ళీ రికార్డు చూసుకుంటే మాది లేదు, మాకు కేసీఆర్ పైసలు వాడకుంటే ఈ పైసలు పడతలేవు కాబట్టి మాకు తెలిసిపోయింది. ఎవరెవరినో తీసుకొస్తుండు, వేరేటోళ్ళ మీద పట్టాలు చేపిస్తుండు. ఆయన అయితే దొంగతనం చేపించుకుంటలేడు, వేరేటోళ్ళని కూడా దొంగతనం చేపించి అమ్మ పెడుతుండు. వాళ్ళకు 1 లక్ష ఇచ్చి వేరే చేపిస్తుండు. ఆయన పేరు రాకుండా చూసుకుంటుండు. మళ్ళా కలెక్టర్ ఆఫీస్ పోతే కూడా మేము ఊరందరం ఒక దిక్కు పోతే ఆయన ఇంకొకరిని వేరేటోని తోలుకొచ్చి ఈయన జాగా ఈ ఊరందరిది. మాకు దొరల బాపతి ఊరందరికీ 150 ఎకరాలు ఉంటుంది. ఆ 150 ఎకరాలలో ఒక 20 ఎకరాలు చేపించుకున్నాడు. చేపించుకొని వేరేట ఆయన తోలుకొచ్చి అలా జాగా కానోళ్ళది భూమి కానోళ్ళ తోలుకొచ్చి మా భూమి అని కలెక్టర్ దగ్గర చెప్తే కలెక్టర్ కూడా అన్నాడు మీ భూమి ఏడికెళ్ళి వస్తుందని తిట్టగానే వెళ్ళిపోయిండు. ఇక ఎవరెవరు అంతాయడం గ్రామాన్ని మొత్తం సర్వనాశనం చేస్తుండు. ఆయన మళ్ళీ కూడా ఓటు అడుగుతుండు. వచ్చి ఓటు అడిగిన తెల్లారే మాకు నోటీసు పంపించిండు. అట్లా చేస్తుండు. లయర్ దగ్గర తీసుకుపోయిండు. లయర్ దగ్గర నుంచి కూడా 2 సంవత్సరాలు తిరిగినాము. మళ్ళీ ఇప్పుడు కూడా కోర్టు నుంచి పంపిస్తుండు. కోర్టు నుంచి పంపించి మమ్మల్ని జాగ్రత్తగా వెళ్ళగొడతాడట. మరి వెళ్ళగొడితే మరి మేము ఎట్లా బతకాలి? మాకు ఉన్నదే 2 ఎకరాలు. మాకు అన్నదమ్ములు లేరు, మా కొడుకులు లేరు. మా వాళ్ళని కూడా సంకలు వేసుకొని తిరుగుతుండు. మమ్మల్ని ఏది అంటే అది చేపిస్తుండు. మమ్మల్ని సర్వనాశనం చేస్తుండు. ఈ ఊళ్ళే ఉండని కూడా చేస్తున్నాను. మేము వేరే సర్పంచ్ని కూడా ఎన్నుకున్నాం. మరి ఆయన గుర్తుకేసి ఊరందరి కూడా గట్లే పోతాయి. మా ఒక్కదానికి పోయిందని అనుకోకూరు మీరు. ఊరందరికి పోతాయి. మీరు ఆలోచన చేసి ప్రతి మనిషికి చెప్తున్నా, ఈ అంతటా గ్రామానికి మొత్తానికి చెప్తున్నా, ఎవ్వరు అయినా వాళ్ళు సురేష్ గెలిపిద్దాము. సురేష్ని ఒక్కసారి చూద్దాం. ఎప్పటికీ ఆయనే అయితే ఎట్లా? మరి ఇంకొకరు కూడా మనకు రావాలి కదా. తిన్నోళ్ళే తింటే ఎట్లుంటుంది చెప్పు? ఇంకొకరు కూడా అవకాశం ఇవ్వాలి కదా. గట్లా ఇవ్వాలి. మా 5 ఏళ్ళకి ఒక్కరు ఉండాలి. మా జాగా విషయంలో రావద్దు. వాళ్ళ జాగా ఏడుందో వాళ్ళు చూసుకోవాలి. మా జాగాని ఎందుకు చేస్తుండు ఇట్లా చెప్పు? అట్లా మా జాగాలు 133 నంబర్లు మమ్మల్ని సర్వనాశనం చేస్తుండు. మళ్ళీ 164 నంబర్లు కూడా ఇట్లా చేస్తుండు. 2 నంబర్లు మమ్మల్ని ఆట ఆడిస్తుండు. మమ్మల్ని వస్తుందానే సురేష్ని ఎన్నుకుందాము. మనం సురేష్కి ఓటు వేద్దాము. అందరము మనం ప్రతి మనిషిని వేద్దాము. సురేష్ ఎవరికి పగున్నా ఎట్లున్నా కానీ మనం సురేష్కి అయితే చేద్దాము. దయచేసి చెప్తున్నా, నా మాట వినండి. మీరు కూడా ఆగమవుతారు. మీకు దయచేసి చెప్తున్నా, మీకు దయచేసి ఉంగరం గుర్తు కోటేయాలి. మీరు ఉంగరం గుర్తుకే మనం మంచి సర్పంచ్ కావాలి. అందరికీ నమస్కారం. అంతాయగూడ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇక్కడ సమావేశం జరగడం ఏంటంటే, గ్రామంలో ప్రథమ పౌరుడైన సర్పంచ్ని ఎన్నుకోవడానికి జరుగుతున్న ఎలక్షన్లు ఇవి. గతంలో జరిగిన 5 ఏళ్ల ఎలక్షన్ల హామీలు అవన్నీ మనము గుర్తు అవన్నీ తీసుకుంటే అవన్నీ ఏవి జరగలేదు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క హామీ ఏది నెరవేర్చలేకపోయిండు. ఆయన కేవలము ఆయన స్వార్థ ప్రయోజనాల కోసము, ఆయన సొంత ఆస్తులు కాపాడుకోవడానికే సర్పంచ్ అయ్యిండేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మళ్ళీ ఓటు అడుగుతుంటే అదే ఆయన ఆస్తులు కాపాడుకోవడానికే మళ్ళీ ఈ ఎలక్షన్లో మళ్ళీ దిగిండేమో అన్న విధంగా ఆలోచిస్తారు గ్రామ ప్రజలందరూ. ఆయన చేసిన అభివృద్ధి ఏందో ఆయనకే అర్థమైతలేదు. ఏదో కరోనా అంటుండో, ఇంకేదో అంటుండు. కనీసం ఒక స్ట్రీట్ లైట్ అయిపోయలేకపోయిండు 5 ఏళ్లలో. 5 సంవత్సరాలు వచ్చిన ఫండ్ అనేది బహిర్గతం చేయలేదు. గ్రామ పంచాయతీకి వచ్చిన ఫండ్ బహిర్గతం చేయలేదు. ఆయన ఏం చేసిండో ఆయన ఒక్కరికే తెలుసు ఆ విషయం. మళ్ళీ ఇప్పుడు ఓటు అడుగుతుండు. ఏ విధంగా అడుగుతుండు, దేనికోసం అడుగుతుండో అర్థం కావట్లేదు. లేని పంచాయతీలన్నీ ముంగటేసుకొని పాపం ఈ దళితుల మీద గుండాయిజం చేసి అలా భూములు కాజేయడానికి, ప్లస్ ఇంకా ఎవరైనా వెనక ముందు లేని వాళ్ళ భూములు గుంజుకోవడానికి చేసిన ప్రయత్నాలు తప్పించి ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు అంతా కూడా గ్రామంలో. ఇప్పుడు మళ్ళీ అడుగుతుండు.
మన గ్రామ ప్రజలందరూ ఒక్కటై సురేష్ని ఏకగ్రీవం చేద్దామనే ఆలోచన ఉండే. మళ్ళీ నేను కూడా ఏకగ్రీవంలో పాల్పంచుకునే ఆలోచన ఉండే, దాన్ని కూడా ఖరాబ్ చేసిండు. గ్రామానికి కొంత ఎంతో కొంత గ్రామ పంచాయతీకి కొంత స్థలం ఇచ్చి ఏదో ఒక ఏర్పాటు చేద్దామనే ఆలోచన ఉండే మా అందరికి యువతకి. అది కాకుండా చేసింది ఫస్ట్ ఆయనే. ఏకగ్రీవం చేద్దామనే ఆలోచన అందరికీ ఉండే పెద్ద మనుషులకు కూడా. అది కాకుండా చేసింది ప్రజెంట్ ఆయనే. మళ్ళీ ఇప్పుడు ఓటు అడగడానికి ఏ అర్హత ఉందని అడుగుతుండో అర్థం అవ్వట్లేదు మాకు. మేము అందరము నిర్ణయించుకున్నాం ఏంటంటే గ్రామ పంచాయతీ అంతాయగూడెంలో సురేష్ని ఏకగ్రీవం చేసినాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆయనకే ఇప్పుడు నామినేషన్ వేసినా ఓటేసి అతన్ని గెలిపించుకుందామనే ఆలోచనతో ఉన్నాం అందరం, ప్రతి ఒక్కరం. దీనికి అందరం కట్టుబడి ఉన్నాం. అతనే గెలిపిస్తాం ఉంగరం గుర్తుకేసి. అంతేగూడ గ్రామ ప్రజలకి నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమైనామంటే గత 10 సంవత్సరాల ముందు 3 గ్రామాలు కలిపి గ్రామ పంచాయతీ ఉండే. ఈ పోయిన 5 సంవత్సరాలలో మనకు గ్రామ పంచాయతీ కేటాయించడం జరిగింది అంతేగూడెంకి. దాని మూలంగా సర్పంచ్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ సర్పంచ్ హయాంలో 5 సంవత్సరాలలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఎటువంటి రోడ్లు కానీ, పిల్లల భవిష్యత్తు అంటే స్కూల్స్కి ఎటువంటి డెవలప్మెంట్ కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా గ్రామ పంచాయతీలు కేటాయించడం జరిగింది నిధులు. ఇక్కడ గ్రామ పంచాయతీ కూడా కేటాయించడం జరగలేదు, నిర్మించడం జరగలేదు. వచ్చిన ఫండ్ను కూడా దుర్వినియోగం చేశారు. భూమి సమస్య మెయిన్గా వచ్చేసి అంతేగూడెంలో ఉన్నది భూమి సమస్య. ప్రజలకు సంబంధించిన భూమి వాళ్ళ హక్కు. గత 100 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళు దున్నుకొని సాగు చేస్తున్న భూమిని వాళ్ళ సొంత అవసరాల కోసము వారు కొన్న భూమి వచ్చేసి సీలింగ్ భూమికి బదులుగా అదే సర్వే నెంబర్ పక్కన ఉన్న పట్టా భూములు పట్టా చేయించుకోవడం జరుగుతుంది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానివల్ల కోర్టుకు వెళ్ళడం కానీ, కోర్టు చుట్టూ తిరగడం కానీ, ఇప్పటికీ ఒక్కొక్క ప్రజలు 8 లక్షల నుంచి 10 లక్షలు ఖర్చు చేసుకొని తిరుగుతున్నారు. అది కూడా ప్రతిదీ కూడా ఇంతకుముందు మీడియాలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ కూడా గ్రామ ప్రజల్లో ఎవరిని అడిగినా కూడా ప్రతిదీ కూడా చెప్పేది భూమి సమస్యనే. ఆ భూమి సమస్య కూడా ఎటువంటిది కూడా క్లియర్ చేయలేదు. ఇప్పటికీ కూడా అతను సర్పంచ్గా నిలబడడానికి మెయిన్ కారణం ఏంటంటే అతని భూమిని కాపాడుకోవడానికి మాత్రమే. ఎటువంటి ప్రజలకి కూడా ఎటువంటి మంచి చేద్దామని కాదు. అది ఇప్పుడు ప్రజలు గ్రహించి ఇప్పుడు ప్రస్తుతం ఏమ సురేష్ సర్పంచ్గా నిలబడ్డాడు. ఉంగరం గుర్తుకే ప్రజలందరూ ఓట్లు వేస్తారని ఏమ సురేష్ వాళ్ళ అమ్మగారైన బాలమ్మను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాడు. వీళ్ళ గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు. అంతే కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా ఏకతాటిగా ఈసారి ప్రీవియస్ సర్పంచ్ విషయంలో సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఒక మంచి వ్యక్తికి మేము ఎన్నుకోవాలని, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి, ఊర్లో పాటుపడిన గుళ్లను బాగు చేయించుకోవడం కోసం ఒక మంచి వ్యక్తిని ముందుకు తీసుకెళ్లడానికి గ్రామ ప్రజలందరూ అంగీకారంతో ఈసారి సర్పంచ్గా సురేష్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అందుకు భాగంగా ప్రతి ఒక్కరం ఉంగరం గుర్తుకే ఓటేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాము. అట్లాగే గ్రామ సమస్యల గురించి ఎక్కువగా తిరిగింది ఏమ సురేష్ మాత్రమే. వాళ్ళ స్వంత స్వార్థాల కోసం తిరిగింది ప్రీవియస్ సర్పంచ్. ఏమ సురేష్ని ఎన్నుకోవాలని అనుకుంటున్నాము. కంపల్సరీ ఈసారి మేమే మంచి విషయాల కోసం, మంచి పనుల గురించి, గ్రామ అభివృద్ధి గురించి, పాడుబడిన గుళ్ళ గురించి, పిల్లల భవిష్యత్తు గురించి, వీటి గురించి పాటుపడతామని ఉంగరం గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఈ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా గ్రామంలోని మెజార్టీ ప్రజలు మన ఏమ సురేష్ అండ్ బాలమ్మ గారిని మన గ్రామ సర్పంచ్ ఇంతకుముందుకు చేసి ఒకసారి ఓడిపోయినాడు. అదేవిధంగా కొత్త సర్పంచ్ అని అప్పుడు అవకాశం ఇచ్చినాం, కొన్ని పనులు చేయలేకపోయాడు. అయితే ఈసారి మెజార్టీ ప్రజలు మనకు సురేష్ ఉండాలని చెప్పేసి అందరం బలపరిచి నిలబెట్టాం. దీనికి సురేష్ అండ్ మేము మా ఫ్యానల్ అంటే మా వార్డు మెంబర్లు అందరు కలిసి ఒక గ్రామానికి మేనిఫెస్టో ఇస్తున్నాము. దానిలో భాగంగా స్కూల్ ఫస్ట్ మనం భవిష్యత్తులో కానీ ఆర్థికంగా కానీ ఎదగాలంటే ముఖ్యంగా మనకు చదువు ముఖ్యం. చదువు ఉంటే ఎక్కడైనా జ్ఞానం ఉంటుంది, విలువ ఉంటుంది, ప్లస్ ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. దానికోసం మన స్కూల్లో చాలా మంది ఉన్నారు. అయితే మేము గత 5 సంవత్సరాలు స్కూల్ను ఒక ప్రైవేట్ స్కూల్కు ధీటుగా నడిపిస్తున్నాం. మా తల్లిదండ్రుల పేరెంట్స్ అందరం కలిసి ఒక్క క్యాండిడేట్కు 5,000 వేసుకొని ఒక 3 వీవీలను పెట్టుకొని స్పోర్ట్ రేస్ కానీ ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు అది నడిపిస్తూ ఉన్నాం. దాంట్లో స్కూల్కు భాగంగా మేము నిర్ణయించింది ఏంటంటే
ఇంకా డెవలప్ చేయాలి. ఇక్కడ 5th వరకే ఉన్నది. మన గవర్నమెంట్ 5th వరకు ఉంటే వాళ్ళు ఇద్దరే టీచర్‌లని ఇచ్చిర్రు. మేము ముగ్గురం వీళ్ళని ఇచ్చినాం మా పేరెంట్స్ తరపున. అయితే మేము సర్పంచ్ గెలిస్తే దాన్ని ఏం చేస్తామంటే 5th నుంచి 7th వరకు ఇమ్మీడియేట్‌గా అది మాట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఉన్నాం కాబట్టి గవర్నమెంట్‌తో మాట్లాడి అది 5th నుంచి 7th వరకు. ఎందుకంటే ఇక్కడ నుండి చిన్న కిష్టపూర్ పోవాలంటే పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది. 5th వాళ్ళు చిన్నగా ఉంటారు. 6th అంటే ఇంకా చిన్నగా ఉంటారు. వాళ్ళకి ఆటో పెట్టడానికి గాని ఇబ్బంది అవుతుంది. పోవడానికి ఇబ్బంది అయింది కాబట్టి మనం 5th నుంచి 7th వరకు చేస్తాం. అట్లాగే మొత్తంగా కలర్‌ఫుల్ అంటే ప్రస్తుతం కలర్ ఉంది. పోయినసారి బాగా చేసిండు. దాన్ని ఏం చేస్తామంటే కార్పొరేట్ స్కూల్‌కి ఎట్లా ఉన్నదో దానికి ధీటుగా చేస్తాం. బడి తర్వాత గుడి ఉంటది. మనకు ఊరికి కానీ ప్రజలకు గాని గుడి ఉంటది. ఇక్కడ గుడి ముఖ్యంగా యువతకు గాని ఆదర్శవంతంగా ఉండేది హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ చాలా కొంచెం అంటే అది సగం కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాన్ని కంప్లీట్‌గా చేస్తాము. అలాగే అంతగడంలో భూ సమస్య ఉంది. వీళ్ళందరూ మాట్లాడారు. దాన్ని పరిష్కరిస్తాము. ఒకటొచ్చేసి మళ్ళా గ్రామ పంచాయతీ చుట్టూ కట్టుకున్నారు గ్రామ పంచాయతీ. కొత్త గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు పాత గ్రామ పంచాయతీ డబ్బులు డబ్బులు ఇచ్చి ఉదాహరణకు నర్సాపూర్ తీసుకుంటే అక్కడ పాత గ్రామ పంచాయతీ ఉంది, కొత్త గ్రామ పంచాయతీ ఉంది. బసాపూర్ తీసుకుంటే కొత్త గ్రామ పంచాయతీ ఉంది, పాత గ్రామ పంచాయతీ ఉంది. కిష్టాపూర్ తీసుకుంటే కొత్త గ్రామ పంచాయతీ ఉంది, పాత మన విలేజ్‌కి అసలు గ్రామ పంచాయతీ లేదు. దానివల్ల మేము ఈసారి కొత్త గ్రామ పంచాయతీ దాన్ని డబుల్ ఫ్లోర్ కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్ వచ్చేటట్టు మన గవర్నమెంట్‌తో మాట్లాడి అదొకటి శాంక్షన్ చేపించి ఇమ్మీడియేట్‌గా అది కట్టిపిస్తాం. తర్వాత ప్రతి గల్లీకి సీసీ రోడ్. ప్రస్తుతం గడిచిపోయిన 5 సంవత్సరాల్లో ఒక్కటో, రెండో అంతే అంతకంటే ఎక్కువ ఏమీ లే. అదొకటి. ఊర్లో ఎక్కువ ప్రజలు కూలీ కానీ వ్యవసాయం. ఎక్కువ మెజారిటీ ప్రజలు వ్యవసాయం చేస్తా ఉంటారు. 99% వ్యవసాయం. ఈ యువత కూడా వ్యవసాయం వైపే మళ్ళింది. చదువు ఇంటర్ వరకు చదివి దాని పైన చదవలేక అందరూ వ్యవసాయ వైపు మళ్ళిర్రు కాబట్టి మనకు పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతి అంటే యువత ముందుకొస్తే వ్యవసాయంలో యువత వస్తే ఎట్లా ఆధునీకరత అవుతుందని చెప్పేసి యువతకు కానీ మనం ఉన్న ప్రస్తుతం ఉన్న రైతులకు కానీ ఒక కమిటీలు ఏర్పాటు చేసి అంటే 10 మందికి ఒక కమిటీలు ఏర్పాటు చేసి వ్యవసాయంలో నూతన పద్ధతి అంటే మల్చింగ్ చేయడం కానీ, షేడ్ నెట్ చేయడం కానీ, డ్రిప్ చేయడం కానీ దాన్ని కొత్త కొత్త పద్ధతులు యువతకు నేర్పించి వ్యవసాయంలో మన విలేజ్ ముందు పోయే విధంగా పోయినసారి మనం ఉన్నప్పుడు ఆ వాటర్ ప్లాంట్ పెట్టించినాం. ఎవరు మన దాని తరపున ఒక బాల వికాస్ తరపున వాటర్ ప్లాంట్ పెట్టించినాం. అదొక 6 నెలలు నడిపించి దాన్ని మెయింటెనెన్స్ లేక అది పడిపోయింది. దాన్ని రిపేర్ వెంటనే ఫస్ట్ ప్రమాణం స్వీకారం రోజే రిపేర్ చేపించి దాన్ని నడిపించే విధంగా చూస్తాం. అలాగే యువతకు కానీ గ్రామంలో కానీ మా ఒక్క గ్రామంలో ఒక్క స్టాచ్యూ అంటే గాంధీది కానీ లేకపోతే శివాజీది కానీ అంబేద్కర్‌ది కానీ ఒక స్టాచ్యూ లేదు. ప్రస్తుతం మనం వెంటనే శివాజీ స్టాచ్యూను నెలకొల్పడం జరుగుతుంది. అలాగే మా తిగుల నర్సాపూర్ గ్రామం నుంచి విడిపోయినాక మాది గ్రామ పంచాయతీ అయినాక రేషన్ షాప్ అనేది ఉమ్మడిగా ఉన్నది. ఇప్పటికి కూడా ఉమ్మడిగా ఉన్నది. దాన్ని ఏం చేస్తామంటే మన గ్రామానికి సపరేట్‌గా చేయించి దాంట్లో అర్హులైన యువతకు ఛాయిస్ ఇచ్చి దాన్ని ఇక్కడే నడిపిస్తాం. దానికి ఒక రూము ప్రైవేట్ చేస్తాం. అట్లే విధంగా అక్కలకు ఇక్కడ ఒక 8-10-15 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు చిట్టి వేసుకోవడానికని గవర్నమెంట్ ప్రతి ఒక్క విలేజ్‌కి మహిళా భవనం అప్పటి నుంచి ఉన్నది. మనకు శాంక్షన్ అయింది కానీ అది కట్టియలేకపోయారు. అది ఇమ్మీడియేట్‌గా కట్టిస్తాం. అట్లాగే అంగన్వాడీ మా గ్రామ పంచాయతీ అయిన నుంచి అంగన్వాడీ ఎప్పుడో శాంక్షన్ అయింది కానీ అది ఎక్కడా కట్టలేదు. అదే స్కూల్లోనే మళ్ళీ కొత్త అంగన్వాడీ కట్టిస్తాం. అట్లే విధంగా మేము కాంగ్రెస్‌లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ పేజ్‌లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. జీరో కరెంటు బిల్లు వస్తుంది. అందరికి వస్తున్నది. ప్రతి ఒక్కరికి జీరో బిల్లు వస్తున్నది. అదేవిధంగా మన ఈ హైవేకు సండే వచ్చిందంటే ఈ కొండపోచం నుంచి చాలా వెహికల్స్ హెవీగా ఉరుకుతూ ఉంటాయి. దానికోసం ఒక 8 బారిగేట్లు తెప్పించి ఎందుకంటే మన రీసెంట్‌గా చాట్లపల్లి ఒక అబ్బాయి చిన్న పిల్లడు అటు పోయి ఇటు వచ్చేలోపు అది యాక్సిడెంట్ అయింది. అంటే వాళ్ళు చూసుకోకుండా మనం చూసుకోకుండా పోతే పోయినాక ఆలోచించకంటే ముందే ఆలోచించాలని చెప్పేసి మేము గతంలో కూడా గ్రామ పంచాయతీ చిట్టి నుంచి కొన్ని చేసినాం కానీ అది ఖరాబ్ అయిపోయినాయి. ఈ వెంటనే అవి మళ్ళీ కొత్తవి పెట్టిస్తాం ఈసారి. గల్లీ గల్లీకి సీసీ రోడ్లు. సీసీ మన గతంలో పెట్టించారు కానీ కొన్ని రోజులు పనిచేసేది చేయలేదు. దొంగల బెడద ఎక్కువైపోయింది. మేకలు ఎత్తుకపోవడం
ఇది ఎత్తుకపోవడం అది ఎత్తుకపోవడం జరుగుతుంది కాబట్టి సీసీ రోడ్లు సీసీటీవీలు కంపల్సరీ ఏర్పాటు చేస్తాం. అట్లాగే యువత అంటే లేడీస్కు కుట్టు మిషన్ ఇప్పుడు గ్రామ పంచాయతీ కట్టినాక పైన ఒకటి కింద ఒకటి ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది కాబట్టి అక్కడే ఒక 10 కుట్టు మిషన్లు పెట్టేసి లేడీస్కి అప్పేపు టైలరింగ్ అది నేర్పించడం జరుగుతుంది. అదే విధంగా యువతకు అప్పుడు కూడా మేము మన ముదిరాజు కమిటీ నుంచి ఆ స్పోర్ట్స్ పెట్టి అక్కడ నేను ప్రైజులు ఇచ్చడం జరిగింది. బెస్ట్ ప్రైజ్ మేము 10,000 ఇచ్చడం జరిగింది. అట్లాగే పిల్లలకి ఏం చేస్తామంటే డైలీ అంటే ఫోన్కి అడిక్ట్ కాకుండా, వేరే తాగుడుకి అడిక్ట్ కాకుండా ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ ఏర్పాటు చేసి అక్కడ వాలీబాల్ కోర్టు, ఖోఖో కోర్టు దానికి సంబంధించి ఏర్పాటు చేసి యువతకు మంచి జరిగేలా చూసుకుంటామని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా నేను ఈ ప్యానెల్లో 2nd వార్డు మెంబర్గా ఉన్నాను. నా గుర్తు వచ్చేసి స్టవ్ గుర్తు. ఆ స్టవ్ పొయ్యి గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓకే గ్యాస్ పొయ్యి కాబట్టి నాకు ఓటేసి అధికంగా మెజార్టీతో గెలిపించారు. అలాగే ఉంగరం గుర్తు మా సర్పంచ్ కాబట్టి ఉంగరం గుర్తుకు అధిక ఓట్లేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అంతే కూడా గ్రామ బంధువులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా, మనకు తిగులు నర్సాపూర్ గ్రామ పంచాయతీ నుంచి మనకు 2018లో ఏమో కేసీఆర్ రాగానే కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడగానే ఎన్నో కోటి ఆశలతో తెలంగాణ వస్తే అన్ని ఆశలు పడ్డామో గ్రామ పంచాయతీ ఏర్పడితే అన్ని ఆశలతోటి మనము కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడగానే మనకు కోటి ఆశలతోటి గ్రామ యువకుని ఎన్నుకున్నాము. గ్రామ యువకుని ఎన్నుకొని సర్పంచ్గా నిలబెట్టినాము. సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు అన్నప్పుడు ప్రతి సమస్య తెలిసి ఉండాలి, ప్రతి సమస్య తీర్చాలి. ప్రతి సమస్య తీర్చడానికే ఒక సర్పంచ్ అని ఎన్నుకున్నాము. ఆ పోయినసారి సపోర్ట్ చేసి గెలిపించుకున్నాము. గెలిపించుకున్న తర్వాత గత 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. ఈసారి కూడా జరగలేదు. 2 సంవత్సరాల నుంచి కూడా మళ్ళా సర్పంచ్ లేకుండా కూడా ఇంకా కుంటుపట్టిపోయింది. నేను చేయాలనుకున్నది ఏంటంటే ఈసారి ఏమా బాలమ్మను గెలిపించి నేను వార్డు మెంబర్గా గెలిచి ఎలాంటి పనులు చేయాలనో, ఎట్టెట్ల పనులు చేయాలనో ఒక విజన్ తోటి వచ్చినాం. ముందుకు విజన్ తోటి వచ్చి గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు 1 కిలోమీటర్ వరకు మనకు సీసీ రోడ్ అవసరం ఉంది. 800 మీటర్ల అండర్ గ్రౌండ్ మోరీ అవసరం ఉంది. 1 కిలోమీటర్ ఓపెన్ మోరీ అవసరం ఉంది. మన గ్రామ పంచాయతీ నుంచి తిగులు నర్సాపూర్ వరకు రోడ్ అవసరం ఉంది. మన ఊరు నుంచి ఎల్లాగూడెం వరకు రోడ్ అవసరం ఉంది. మన ఊరు నుంచి 10th వరకు మన ఊర్లో స్కూల్ లేదు. ఆ స్కూల్ కోసము పిల్లలు ఇక్కడ నుంచి చిన్న కిష్టపూర్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ఏమన్నా రవాణా సౌకర్యం ఏర్పరచాలి. మన గ్రామానికి సంబంధించిన యువకులు కానీ యువత కానీ చెడు మార్గాల్లో పోకుండా కొన్ని గ్రూపులు కట్టి దీంట్లో మన ఊర్లో ఉన్న మన పిల్లల్ని మనమే చెడగొట్టుకుంటున్నాము. దాన్ని గ్రూపులు చెడగొట్టకుండా చూసి అందరూ మన పిల్లలే, అందులో మనం ఉండాలి, అందులో అందరూ బాగుపడాలి, అందులో మనం బాగుపడాలి అనుకోవాలి. అందరికి ఎలాంటి దృష్టి పెట్టుకోకుండా మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలి. చుట్టుముట్టు ఎన్ని గ్రామ పంచాయతీలో దానిలో మన గ్రామ పంచాయతీ ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ముందుకు తీసుకోవాలి. నేను గ్రామ పంచాయతీ తరఫున 6వ వార్డు నంబర్గా ఉన్న ఏమో బాలమ్మనేమో సర్పంచ్గా నిలబడ్డది. ఈ సర్పంచ్ ప్యానెల్లో మొత్తం మేము 8 మంది నిలబడ్డాము. 8 మంది బలపరిచి ఈమెను ఏమో బాలమ్మను సర్పంచ్గా గెలిపించి మేము గెలిచి సురేష్ మేము అందరి తరఫున గ్రామాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయి ఈసారి గ్రామ పంచాయతీ అంటే మన మండలంలో కాదు మన డిస్టిక్ల ఆదర్శంగా అంతాయగూడెం అంటే పేరు ఉండేటట్టు చేసే బాధ్యత నాది, ఏమో సురేష్ది, ఏమో బాలమ్మది. మన గ్రామ ప్రజలందరి సహకారంతో ముందుకు తీసుకోవాలని కోరుతున్నా. ధన్యవాదాలు. మేము 100 ఏళ్ల నుంచి కబ్జా మీద ఉన్నాము. మా తాత ముత్తాంప పంచిన జాగా మీద ఉన్నాము. మా నాయనను ఏమి తెలియనని మేము 4 ఆడపిల్లలం, మాకు అన్నదమ్ములు లేరు. ఏమి తెలియనని ముసలను దొరకపోయి సంతకాలు పెట్టించుకొని మీకు పట్ట చేపించుకోసమని సంతకాలు పెట్టించుకొని దొంగ పట్టలు చేపించుకుంటారు. మా జాగా వాళ్ళు ఎక్కించుకురు. 164 సర్వే నంబర్రా. వాళ్ళది సిలింగ్ ఉంటది, మాది ఒరిజినల్ పట్టు ఉంటది. మాది 4 ఎకరాల 8 గుంటలు ఉంటది. అందులో 4 ఎకరాల 8 గుంటలల్లా మాది ఒరిజినల్ పట్టు ఎక్కించుకుండు. వాళ్ళు మాలోళ్ళది కొనుక్కున్నాడు జాగా. మా సర్పంచ్ కొనుక్కున్నది ఆయన పెట్టుకోవాలి, మాదైతే పెట్టుకోవద్దు కదా. మాది పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు. మేము కూడా ఇంటికి పోయి బతిలాడినాం, మా జాగా మాకు ఎక్కియండి, మేము ఎకరానికి 1,00,000 రూపాయలు ఇస్తాము అని బతిలాడినాం. మా అందరికి మంచి జరగాలని మేము సురేష్ను కోరుకుంటున్నాము. సురేష్ గెలిస్తే ఉంగరం గుర్తుకు ఓటేసి మేము సురేష్ను గెలిపించుకొని మా జాగాలు పట్ట చేపించుకోగలగాము అని మేము సురేష్ను ఏలుతున్నాము. మాకు ఆ సర్పంచ్ మాకేం సాయం చేస్తలేడు. మా ఉన్న జాగాలు గుంజుకుంటుండు, న్యాయం చేస్తలేడు. మాకు నోటీసు పంపిస్తుండు. మాకు 3 బిడ్డలు బిడ్డ 10,000కి ఎకరం అమ్మినాం బిడ్డ. అయితే
ముసలాయన అన్యాయం చేసి డబలు పెట్టించుకురు బిడ్డ. కొన్నోళ్ళు పెట్టించుకొని మళ్ళీ ఏం చేశారు అంటే అన్యాయ పద్ధతి జరిగింది బిడ్డ. మాకు అన్యాయ పద్ధతి అంటే మాకు ఆ సర్పంచ్ ఉండి ఏమి చేయలే బిడ్డ. మాకు కొట్టుడు తిట్టుడు ఇంటి మీదకి వచ్చుడు. నా బిడ్డకు 30,000 దవాఖాన పోతే ఇవాళ కాలు పట్టుకుని నిన్న వచ్చి ఇవాళ మళ్ళా తెల్లారే నోటీసులు వచ్చి నీ కొడుక సాయం చేసిండు. ఓటు అటు కోటి గీటి పోయినా మాకు సాయం చేసిండు బిడ్డ సురేష్. మా కాడవిల్లలు మా కొడుకు లేక మాకు మా ఆయన మస్తు బాధ చేసిండు మాకు. ఆయన చేయంగా సురేష్ గెలవాలి, లేకపోతే ఆయన గెలితే మమ్మల్ని బుక్క పెట్టి ఉరు పెట్టి మొత్తం అమ్ముతాడు ఆయన. విన్నవా? ఉంగరం గుర్తుకు చేయి, మాకు సురేష్ గెలవాలి. అయితే ఈ రోజు నేను ఈ గ్రామ సర్పంచ్ మా అమ్మ ఏమో బాలమ్మ నన్ను ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను నిలబడాలని చెప్పి గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకోవడం జరిగింది. మేము ఏమనుకున్నామంటే గ్రామ ప్రజలందరం కూడా ఒక ఇనానిమస్ సర్పంచ్ను ఎన్నుకుందామని ఒక 8 మంది పోటీకి వచ్చారు. 8 మంది పోటీకి వస్తే కూడా వాళ్ళందరం కలిసికట్టుగా మన ఊరు డెవలప్ కోసము గ్రామ పంచాయతీకి ఇంత ల్యాండ్ ఇచ్చి ఏది ఇచ్చి మాకు ఊరును డెవలప్ చేద్దామని చెప్పేసి అందరం అనుకుంటే ఈ సర్పంచ్ ధనబలంతో ఏం చేసిండంటే నేను తప్పకుండా నేను నామినేషన్ వేస్తా, నేను గెలుస్తా, మీ అందరినీ కాదని నేను గెలుస్తా అని చెప్పేసి అతను నామినేషన్కు అందరికన్నా ముందు నామినేషన్కు వెళ్ళడం జరిగింది. అదే కాకుండా వీళ్ళందరినీ కూడా ప్రలోభాలకు గురి చేస్తుండు. పైసలు ఇచ్చుకుంటూ అది ఇచ్చుకుంటూ ఇది ఇచ్చుకుంటూ ప్రలోభాలకు, ఒకరికి బాండ్ పేపర్లని, ఒకరికి ఇదని అదని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తుండు. ఇలాంటి గురి కాకుండా ఉండాలంటే ఏ అభ్యర్థి అయితే మంచుకుంటారని చెప్పేసి ఉన్న 8 మంది అభ్యర్థులు అందరు కలిసి కూడా నన్ను నిర్ణయించడం జరిగింది. వీళ్ళ అభిప్రాయం మేరకే నేను ఉన్నాను. ఏంటంటే నేను గ్రామ అభివృద్ధి కోసం ముందుగా నేను ఇంతకు ముందుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను ఒక బస్ స్టాండ్ కట్టించిన, బీసీ కమిటీ హాల్ నేనే కట్టించిన. మీరు ఇంత ముందుకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పరంగా ఎలా కట్టించారు? అయినా మీరు ఒక హోదాలో లేరు కదా. నేను అప్పుడు హోదా లేకున్నా గానీ మా ఫ్రెండ్ సర్పంచ్ ఉండే, తిగుల నర్సాపూర్ సర్పంచ్ ఉండే, అతని సహకారంతోనే నేను ఒక బస్ స్టాండ్ కట్టించిన, ఒక బీసీ కమిటీ హాల్ కట్టించిన. సీసీ రోడ్ ప్రతి మా సర్పంచ్ తిగుల నర్సాపూర్ సర్పంచ్ ఉన్నప్పుడు నేను ప్రతి గల్లీకి కూడా సీసీ రోడ్లు పోసిన. ఇతను వచ్చిన తర్వాత ఏం చేసిండంటే ఆ పొక్కలు పడ్డాయి కూడా సాఫ్ చేయలేకపోయాడు. అక్కడక్కడ గల్లీలల్లా పొక్కలు పడ్డాయి సాఫ్ చేయకుండా పోయాడు. ఒక సీసీ రోడ్ కానీ ఒక్కటి కూడా వేయలే, ఊర్లో ఒక్క సీసీ రోడ్ వేయలే. ఉన్న గ్రామ పంచాయతీ భవనం ల్యాబ్స్ చేసిండు, మహిళా భవనం ల్యాబ్స్ చేసిండు, సీసీ రోడ్లు ల్యాబ్స్ చేసిండు. ఇవన్నీ కూడా ఎవిడెన్స్ నేను నాకు అన్ని తెలుసు. ఎవిడెన్స్ కూడా మన గ్రామ పంచాయతీలో అడిగినా, ఎంపీడీఓని అడిగినా, ఎవరు అడిగినా చెప్తారు. నన్ను చాలాసార్లు కూడా గ్రామ పంచాయతీ కడదామని చెప్పి అడిగినా కానీ ఇది ఉంటలేదు అది ఉంటలేదు. ఆయన సొంత అవసరాలకు మాత్రమే పోయింది తప్ప ఊరు బాగు కోసం ఎన్నడూ కూడా చూడలేదు. కొత్తగా ఫండ్ రాలేదు అని అంటే నువ్వు ఒకసారి తెలుసుకోండి. ఎంపీడీఓ ఆఫీస్లోకి పోతారా, కలెక్టర్ ఆఫీస్లోకి పోతారా, ఏడికి పోయి తెలుసుకోరు. మనకు గ్రామ పంచాయతీ భవనం వచ్చింది చూడండి, ప్రతి విలేజ్ కి గ్రామ పంచాయతీ భవనం వచ్చింది. మా విలేజ్ కూడా గ్రామ పంచాయతీ భవనము వచ్చింది ఆల్రెడీ, అది ఓల్లో ఉంది. ఇతను కట్టలేకపోయాడు. మహిళా భవనం వచ్చింది, మహిళా భవనం కూడా కట్టలేకపోయాడు. ఉన్న బస్ స్టాండ్ ఉంటే బస్ స్టాండ్ కూలగొట్టిండు. ఆయన హయాంలో బస్ స్టాండ్ కూలగొట్టిండు, మళ్ళీ బస్ స్టాండ్ కట్టలే. ఆయన హయాంలో ఒక మేము మా ఫ్రెండ్ రమేష్ ఉన్న సర్పంచ్ హయాంలో నేను పెద్ద లైట్ నేనే వేయించిన తర్వాత అతను ఆ లైట్ కు బల్బ్స్ కూడా వేయలేకపోయాడు. ఆయన చేసిన విచిత్రం ఏంటంటే చాలా ఉన్నది. ఆయన కొంత జాగా తీసుకొని ఊరందరికీ నాశనం చేసిండు. ఏంది అంటే ఆయన ఒక 4 ఎకరాలు తీసుకుంటూ 4 ఎకరాలు 2 ఎకరాలు తీసుకున్నోడు ఏం చేసిండు, వాళ్ళ దారనో ఎవరి దారనో ఎక్కించుకుంటూ అయిపోయేది. ఎక్కించుకోకుండా ఊరందరికీ ఈ సమస్య. మేము కలెక్టర్ ఆఫీస్లోకి పోతే ఊరంతా ఒకటి, అతను ఒక్కడే ఒకటి. మా గ్రామ ప్రజలు అందరూ చెప్తారు ఈ సమస్య. నన్ను కాదు, వేరే వాళ్ళని ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు. ఒకసారి అడగండి, మీరు తెలుసుకోండి, నిజాలు ఏందనేది తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే అతను ఇప్పుడు నేను భూ సమస్య తీర్చాడంటే అతన్ని ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రలోభాలకు గురి చేస్తుడు తప్ప వేరే ఏది లేదు. సాగిపియడం తినిపియడం తప్ప అతను నువ్వు చూడండి, నైట్ కాగానే చూడండి ఆయన ఏం చేస్తుండో, ఎక్కడేం చేస్తుండో అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించి చూడండి. అతన్ని కరెక్ట్ ఎంక్వైరీ చేసి అతని మీద అనర్హత వేటు కూడా వేయాల్సిందిగా కోరుచున్నాం. మన గోడ స్టిక్కర్లు కూడా
వేయొద్దని చెప్పి గవర్నమెంట్ చెప్తే అతను గవర్నమెంట్ ఆఫీసులకు వాటికి వీటికి స్టిక్కర్లు వేస్తుండు. దీనికి అతని పైన అనర్హత, ఆ లక్ష్మి పైన అనర్హత వేటు వేయాలని కోరుకుంటున్నాను. పైసల మహిమ ఏముంది, వీళ్ళు మామూలు ప్రజలు ఏం చేస్తారు, వాళ్ళు నాకు పైసలు ఇస్తారు, కూలి ఇస్తారు, నేను పోతున్నా అంతే. వాళ్ళు మాత్రం లోపల మాత్రం మీరు తెలుసుకోండి, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఈ లొక్కలే కాదు, ఊరంతా ఆయన సర్పంచ్ ఉన్నప్పుడే వీళ్ళందరినీ తీసుకొని పోయి మేము మీకు ఏపిస్తాం, జాగాలు చేపిస్తాం అని చెప్పేసి అందరు పోతే ఇదంతా సమస్యనే ఉండేది కాదు, ఇదంతా ఏది ఉండేది. నేను ఎందుకు చేస్తున్నానంటే నా గ్రామాభివృద్ధి లక్ష్యంగా నేను వీళ్ళతోని నాకు ఏ పోస్టు లేకుండా ఇంతకుముందు నేను ఒకసారి చేసి ఓడిపోయినా అనే ఉద్దేశంతోనే నేను వీళ్ళందరికీ అండగా ఉన్నా. నాతో తిరిగిన వాళ్ళకి అందరికీ అండగా ఉండి ప్రతి పనిని ముందుండి నడిపించిన. ఇప్పుడు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను వెళ్ళిన తర్వాత నేను ఒక 13 ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను తెచ్చాను. వాళ్ళందరూ కూడా మరి ఏది పేదవాళ్ళని గుర్తించే వాళ్ళకే ఇచ్చాను, ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇంకా కూడా నేను సర్పంచ్ అయితే సంవత్సరానికి 25-30 ఇండ్లు తెచ్చి నేను మా గ్రామంలో పేదవాళ్ళు లేకుండా నేను చేస్తానని నేను నా ప్రమాణ పూర్తిగా చేస్తున్నాను. అతను ఉన్నప్పుడు గుళ్ళు కానీ బళ్ళు కానీ ఎలాంటివి ఇవ్వాలి. ఆ గుళ్ళకు బళ్ళకు నేను ముందుండి చేపిస్తాను, ముందుండి చేపించి మా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా. నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా కాబట్టి నేను ప్రతి గల్లీకి సీసీ రోడ్ పోస్తాను. అలాగే మా గుళ్ళను బాగా చేసుకుంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా యొక్క ఉంగరం గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలందరికీ కోరుచున్నాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మీరు ఒక కార్యకర్తగా ఉన్నారు కదా, ఉండంగా కూడా అధ్యక్షుడమ్మా మీరు గ్రామ అధ్యక్షుడిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఫండ్స్ అన్ని మీరు చూసి కూడా ఊరికి చెందకపోవడంతో మీరు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందా, లేకపోతే ఏ రకంగా మీరు చేరాలి? నేను ఈ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పన్నును కూడా ఇతను వినియోగించలేకపోతుండు అని చెప్పేసి నేను మనస్తాపానికి గురై నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నేను గెలవగానే గ్రామ పంచాయతీ భవనము ఇవన్నీ కూడా నేను పూర్తి చేస్తానని, అవన్నీ కూడా ఊళ్ళో ఉన్నాయి, అవన్నీ కూడా నేను సాల్వ్ చేస్తానని చెప్పి నేను గ్రామ ప్రజలకు నేను కోరుకుంటున్నాను. ఇంకోటి నా లక్ష్యం ఒకటే, నేను ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. నాకు ఎలాంటి హోదా లేకముందుకే నేను బాల వికాస్ అనే గ్రామాల్లో ఆయన సర్పంచ్ ఉన్నా కానీ నేను బాల వికాస్ అని చెప్పి మంచినీళ్ళు తాగాలని చెప్పి గ్రామ ప్రజలందరూ మంచినీళ్ళు తాగాలని చెప్పి నేను బాల వికాస్ తెస్తే అతను దాన్ని నడిపించకుండా దాని మీద ఈ సురేష్ కు పేరెక్కడొస్తుందో అనే ఉద్దేశంతోనే అతను ఆ మోటార్ వేస్తే ఇదే వేయకపోవడం, ఇదే ఎత్తే అదే వేయకపోవడము, అలా అది నడవకుండా చేసి కట్ చేయడం జరిగింది. నేను ఆ బాల వికాస్ అని నేను గెలిచిన వెంటనే దాన్ని స్టార్ట్ చేసి గ్రామ ప్రజలందరూ కూడా మంచినీరు తాగడానికి నేను ముందుకు వస్తున్నాను. హేమ సురేష్ గురించి మంచి పాజిటివ్ థింగ్స్ వస్తున్నాయి. భూ సమస్యల గురించి ఎవరైతే ఆపోజిట్ నిలబడ్డ సర్పంచ్ అభ్యర్థి మీద చాలా అంటే మనం వింటా ఉన్నాం, ఇప్పటి వరకు చూసినాం. కాబట్టి భారీ మెజార్టీ కూడా ఇక్కడనే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలు కూడా ఎలాంటి హోదా లేకున్నా తన సొంత ఖర్చుతో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టుగా కూడా చాలా మంది చెప్పారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా తను కూడా చాలా మెజార్టీతో గెలవాలని కూడా మన ఛానల్ నుంచి తెలుపుతా ఉంది.